మానవుడి నిత్యాన్వేషణ. రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు 1వ పుస్తకం శ్రీ శ్రీ పరమహంస యోగానంద. ఉపోద్ఘాతం. మానవజాతి ఇంకేదో తమకు పరిపూర్ణమైన అంతులేని ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తూ ఒకానొక నిత్యాన్వేషణలో ఆకర్షితమై ఉంది. భగవంతుణ్ణి వెతికి కనుగొన్న వ్యక్తులకు అన్వేషణ పూర్తయింది. ఆ ఇంకేదో భగవంతుడే. శ్రీ శ్రీ పరమహంస యోగానంద. ఆశాభంగం, అసంతృప్తి, నిరుత్సాహం, దుఃఖం, ఒకానొక ఆధ్యాత్మిక పరివేదన తెలిసిన వాళ్ళందరి కోసం శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు ఇచ్చిన ఈ ప్రసంగాల పుస్తకం ఉంది. జీవితపు చిక్కు ప్రశ్నలను అర్థం చేసుకోవాలని కోరుతున్న వాళ్ళ కోసం భగవంతుడి యథార్థతను గురించి, ఆయన్ని తెలుసుకోవడంలోని సాధ్యతను గురించి, తమ హృదయాలలో అనిశ్చితిలో ఉన్న వాళ్ళ కోసం, ఇప్పటికే తమ అన్వేషణలో భగవంతుడి వైపు ఎవరైతే తిరిగారో ఆ జిజ్ఞాసుల కోసం ఈ పుస్తకం ఉంది. ప్రతి పాఠకుడికి వారి మార్గంలో ఒక దివ్య కాంతిని ప్రసరింపచేస్తూ కొత్త జీవాన్ని, ఉత్సాహాన్ని, దిశానిర్దేశాన్ని ఈ పుస్తకం ఇవ్వాలి. భగవంతుడే అందరికీ అన్నీను. మానవుడి నిత్యాన్వేషణ అనే పుస్తకం భగవంతుణ్ణి గురించి, మానవుడి జీవితంలో, అతడి ఆశల్లో, సంకల్పంలో, అపేక్షలలో, విజయాలలో భగవంతుడి స్థానం గురించి చెప్పేది. ఏ విధంగానైతే కెరటం సముద్రం పైన విడదీయరాని విధంగా ఆధారపడి ఉందో అదే విధంగా జీవితము, మానవుడు, అతడు సాధించేవన్నీ సర్వజ్ఞుడైన సృష్టికర్త మీద ఆధారపడ్డవి. పరమహంస గారు మానవుడు సృష్టికర్త వల్ల ఎందుకు, ఎలా సృష్టి అయ్యాడో, భగవంతుడిలోని భాగంగా అతడే విధంగా మార్పు లేకుండా ఉంటాడో, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా దీని అర్థం ఏమిటి అనే దాన్ని వివరించారు. మానవుడికి సృష్టికర్తతో తనకున్న ఏకత్వాన్ని తెలుసుకునేలా చేయడం మొత్తం యోగసారం. జీవితపు ప్రతి విభాగంలోనూ మానవుడు భగవంతుణ్ణి అవగాహన చేసుకోవలసిన తప్పనిసరి అవసరం. మతం నుంచి ఆముష్మికాన్ని తొలగించి భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది జీవితానికి ఒక శాస్త్రీయమైన, ఆచరణాత్మకమైన దారిని చూపే ప్రాతిపదిక అవుతుంది. దైవమానవుడిగా ప్రాచీన దివ్య యోగశాస్త్రం మీద అధికారం ఉన్నవారిగా పరమహంస యోగానంద గారు తమ ఆధ్యాత్మిక సమకాలికుల నుంచి, తమ పుస్తకాలను చదివిన ప్రపంచపు అన్ని భాగాల పాఠకుల నుంచి, వీరిలో సాహిత్యకారులు, సాధారణ ప్రజానీకం, అదేవిధంగా ఆయన అనుయాయులు ఉన్నారు. వారు గొప్ప ప్రశంసలు అందుకున్నారు. వీరందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. వారు అత్యుత్తమమైన మెప్పుదలను సర్వోత్కృష్ట అధికారమైన భగవంతుడి నుంచే అందుకున్నారనే దానికి నిండైన ప్రమాణం ఆదర్శప్రాయమైన వారి జీవితం మీద భగవంతుడు కురిపించిన దీవెనలు. ఇంకెంతో అందంగా దైవ సంసర్గంలోనూ, దివ్య దర్శనాల్లోనూ భగవంతుడి నుంచి వారు పొందిన విశిష్టమైన జ్ఞానదాయక ప్రతిస్పందనలు. పరమహంస యోగానంద గారి తొలుతటి పుస్తకమైన ఒక యోగి ఆత్మకథ గురించి కొలంబియా యూనివర్సిటీ వారు ప్రచురించిన రివ్యూ ఆఫ్ రిలీజియన్స్లో ఈ విధమైన ప్రశంస చేశారు. ఏమన్నారంటే, ఆంగ్లంలో కానీ మరే ఇతర ఐరోపా భాషలో కానీ యోగం గురించి ఇటువంటి చక్కటి వర్ణన ఇంతవరకు రాలేదు. శాన్ ఫ్రాన్సిస్కో
క్రానికల్ ఇలా రాసింది. యోగాన్ని ఒప్పుకునే తీరుగా యోగానంద గారు విషయాన్ని ప్రతిపాదించారు. ఎవరైతే తిరస్కరించటానికి వచ్చారో వారిక ప్రార్థించవలసిందే. స్కీస్విగ్ హోల్స్టినిష్ టాగస్ పోస్ట్ జర్మనీ నుంచి ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చే శక్తి ఈ పుస్తకానికి ఉందని మనం ఎంచాలి. పరమహంస యోగానంద గారిని గురించి డివైన్ లైఫ్ సొసైటీ రిషికేష్ సంస్థాపకులైన స్వామి శివానంద గారు ఇలా అన్నారు: పరమహంస యోగానంద వెలకట్టలేని వజ్ర సదృశులు. అటువంటి మరో వ్యక్తిని ప్రపంచం ఇంతవరకు చూడలేదు. భారతదేశానికి వన్నె తెచ్చే ఋషులు, ద్రష్టల ఆదర్శప్రాయులైన ప్రతినిధిగా ఆయన వెలుగొందారు. దక్షిణ భారతదేశంలో కోట్లాది మందికి ఆధ్యాత్మిక నాయకులైన పరమ పూజ్య జగద్గురు శంకరాచార్య కంచి కామకోటి పీఠాధిపతి గారు, వీరు 1894 నుండి 1994 వరకు జీవించారు. వీరు పరమహంస గారి గురించి ఇలా రాశారు: ఈ లోకంలో యోగానంద గారి ఉనికి చిమ్మ చీకటిలో ఉజ్వలంగా వెలిగే జ్యోతి లాంటిది. అలాంటి మహాత్ములు భూమి మీద చాలా అరుదుగా అవతరిస్తారు. మనుషులకు తమ అవసరం నిజంగా ఉన్నప్పుడు హిందూ తత్వశాస్త్రాన్ని అంత అద్భుతమైన రీతిలో అమెరికాలోనూ పాశ్చాత్యంలోనూ వ్యాప్తి చేసినందుకు మేము యోగానంద గారికి కృతజ్ఞులమై ఉన్నాం. శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు జనవరి 5, 1893 గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. అసాధారణమైన వారి బాల్య జీవితం వారి దైవ విధిని స్పష్టంగా సూచిస్తుంది. వీరి తల్లిగారు దీన్ని గుర్తించి వారి సమున్నత ఆశయాలను, ఆధ్యాత్మిక ఆశలను ప్రోత్సహించారు. తన 11వ ఏటనే ఈ ప్రపంచంలో తాను అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించిన తల్లి మరణం భగవంతుణ్ణి కనుక్కోవాలనే వారి ఆంతరిక నిశ్చయాన్ని దృఢం చేసి, ప్రతి మానవ హృదయం జవాబుల కోసం ఆతురపడే ప్రశ్నలన్నింటికీ ఆ సృష్టికర్త నుంచే సమాధానం పొందాలని ఆయన అనుకునేలా చేసింది. వారు గొప్ప జ్ఞానావతారులైన శ్రీ శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు శిష్యులయ్యారు. శ్రీ యుక్తేశ్వర్ గారు ఘనత వహించిన గురు పరంపరలో ఒకరు. వారితో పరమహంస గారికి పుట్టుక నుంచే సంబంధం ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారి గురుదేవులైన శ్రీ శ్రీ లాహిరి మహాశయులకి శ్రీ యోగానంద గారి తల్లిదండ్రులు శిష్యులు. యోగానంద గారు పసిపాపడిగా తల్లి చేతుల్లో ఉన్నప్పుడే లాహిరి మహాశయులు వారిని దీవించి ఈ భవిష్యవాణి పలికారు: చిట్టి తల్లి, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఆధ్యాత్మికమైన రైలింజన్ మాదిరిగా ఇతను ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు. శ్రీ లాహిరి మహాశయులు, శ్రీ శ్రీ మహావతార బాబాజీ శిష్యులు, ఈ మృత్యుంజయులైన గురువులు ఈ యుగంలో పురాతన క్రియాయోగ శాస్త్రాన్ని పునరుద్ధరించినవారు. భగవద్గీతలో కృష్ణ భగవానుల చేత, యోగ సూత్రాలలో పతంజలి చేత ప్రశంసింపబడిన క్రియాయోగం ఒకానొక అత్యున్నత ధ్యాన ప్రక్రియ. భగవంతుడితో ఆత్మను ఐక్యం చేయడానికి దారి తీసే ఒకానొక జీవించే కళ. రెండూను మహావతార బాబాజీ పవిత్ర క్రియాయోగాన్ని లాహిరి మహాశయులకు వెల్లడి చేశారు. వారు దాన్ని శ్రీ యుక్తేశ్వర్ గారికి అందిస్తే వారు దాన్ని పరమహంస యోగానంద గారికి నేర్పించారు. 1920లో పరమహంస యోగానంద గారు తమ ప్రపంచవ్యాప్త కార్యమైన ఆత్మ విముక్తిని ప్రసాదించే క్రియాయోగ వ్యాప్తికి బయలుదేరే ముందు మహావతార బాబాజీ
వారి దివ్య కర్తవ్యమైన దీని గురించి చెప్పారు. పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఎంపిక చేసిన వాడివి నువ్వే. చాలా కాలం కిందట ఒక కుంభమేళాలో నీ గురువు యుక్తేశ్వరును కలిశాను. నిన్ను ఆయన దగ్గరికి శిక్షణకు పంపుతానని అప్పుడు ఆయనకు చెప్పాను. దైవ సాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం చివరికి అన్ని దేశాలకి వ్యాపించి అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా దేశాల మధ్య సామరస్యం కలిగించటానికి తోడ్పడుతుంది. పరమహంస యోగానంద గారు అమెరికాలో తమ కార్యాన్ని 1920లో బోస్టన్లో అంతర్జాతీయ మత ఉదారవాదుల సభకు ప్రతినిధిగా ప్రారంభించారు. ఒక దశాబ్దికి పైగా వారు అమెరికా 4 చెరగులా ప్రయాణిస్తూ ఇంచుమించు ప్రతిరోజు కిక్కిరిసిన శ్రోతలకు అన్ని ప్రముఖ పట్టణాలలోనూ ఉపన్యసించారు. జనవరి 28, 1925 లాస్ ఏంజలస్ టైమ్స్ పత్రిక ఇలా నివేదించింది: ఫిల్హార్మోనిక్ ఆడిటోరియం ఒక అసాధారణమైన దృశ్యాన్ని చూసింది. 3000 సీట్ల సామర్థ్యమున్న హాలు పూర్తిగా నిండిపోయి ప్రసంగం ప్రకటించిన 1 గంటకు ముందే వేలాది మంది వెనుదిరగడం చూసింది. స్వామి యోగానంద ప్రధాన ఆకర్షణ అక్కడ. భగవంతుణ్ణి తీసుకురావడానికి ఒక హైందవుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల మీదికి దండెత్తి వచ్చారు. గొప్ప వాగ్ధాటితో వివరణాత్మకంగా స్పష్టంగా సార్వజనీన విజ్ఞాన శాస్త్రమైన యోగాన్ని అన్ని వాస్తవ మతాల సారంగా పాశ్చాత్య ప్రజానీకానికి వివరించటం అనేది సామాన్యమైన విషయమేమీ కాదు. 1925లో లాస్ ఏంజలస్లో పరమహంస యోగానంద గారు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, భారతదేశంలో 1917లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అనే పేరు మీద నెలకొల్పిన దానికి అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానాన్ని స్థాపించారు. 1930 దశాబ్దపు చివరి భాగంలో పరమహంస గారు క్రమక్రమంగా దేశవ్యాప్త బహిరంగ ప్రసంగాల నుంచి వెనక్కు మళ్ళడం ప్రారంభించారు. నాకు జనసమూహాల మీద ఆసక్తి లేదు, భగవంతుణ్ణి తెలుసుకోవాలని ఆతురపడే వారి మీదే నా దృష్టి అని వారన్నారు. అప్పటి నుంచి ఆయన తన ప్రయత్నాలను నిజమైన విద్యార్థులకు తరగతులను నిర్వహించటం మీద ఏకాగ్రం చేసి చాలా మట్టుకు తమ సొంత సెల్ఫ్ రియలైజేషన్ మందిరాలలోనూ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానంలోనూ ప్రసంగాలు చేశారు. ఈ పుస్తకంలోని ప్రసంగాలు ప్రధానంగా ఆ సమయంలో ఇచ్చినవి. పార్ట్ 1 ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతంలో పార్ట్ 1 ఇంతటితో ఆపుతున్నాము. తర్వాతది కంటిన్యూయేషన్ పార్ట్ 2లో వస్తుంది.